తెలంగాణలోనే బిగ్ బ్లాస్టింగ్ న్యూస్ రాజకీయాలను మలుపు తిప్పే ఘటన చోటు చేసుకుంది. మాజీ మంత్రి కేటీఆర్ పై కేసు నమోదైంది. ఫార్ములా ఈ కార్ రేసులో కేటీఆర్ ను A1 గా చేర్చింది ఏసీబీ. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ పై కేసు నమోదైంది. హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిపై కూడా కేసు నమోదు చేశారు ఏసీబీ అధికారులు. 13A 13(2) యాక్ట్ కింద కేసులు పెట్టారు. ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంపై ఏసీబీ కేసు నమోదు చేసింది. A1 గా కేటీఆర్, A2 గా ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, A3 గా హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిలను ఏసీబీ చేర్చింది. అయితే అసలు ఈ కార్ రేసుపై ఏసీబీ ఏం చేస్తుంది, ఏం చేయబోతుంది అనేది సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అధికారి ఎవరైనా తన అధికారాన్ని దుర్వినియోగపరచడం ద్వారా ప్రభుత్వానికి నష్టం చేకూర్చారని భావించినప్పుడు ఏసీబీ కేసు నమోదు చేస్తుంది. ఈ ఫార్ములా ఈ కార్ రేసులో అధికారులు అప్పటి మంత్రి కేటీఆర్ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారన్నది ప్రధాన అభియోగం. దాంతో ప్రధాన కార్యదర్శి లేఖ ఆధారంగా ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు. కార్ రేసు నిర్వహణకు సంబంధించి అప్పుడు జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాలు, నిధుల విడుదలకు సంబంధించి జారీ అయిన ఉత్తర్వులను పరిశీలిస్తారు. వీటిలో ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని భావించినప్పుడు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడతారు. ఈ నేపథ్యంలోనే ఈ రేసుకు సంబంధం ఉన్న వారికి నోటీసులు ఇచ్చి విచారణ చేస్తారు. రేసు నిర్వహణకు అనుమతి లేకుండానే నిధుల విడుదల చేశారనే ఆరోపణపై ఏసీబీ ప్రధానంగా దృష్టి సారించనుంది. ఇక హెచ్ఎండిఏ బోర్డు సభ్యులతో పాటు ఆర్థిక శాఖ అనుమతి తీసుకోవాల్సి ఉండగా అలాంటి నిబంధనలు ఏవీ పాటించకుండానే సరాసరి ఫార్ములా సంస్థకు హడావుడిగా 55 కోట్ల రూపాయలు చెల్లించడం వివాదాస్పదంగా మారింది. ఇందులో మరీ ముఖ్యంగా 46 కోట్ల రూపాయల వరకు విదేశీ మార్కం రూపంలో విదేశీ సంస్థకు చెల్లించారు. విదేశీ సంస్థలకు చెల్లింపులు జరిపేటప్పుడు ఆర్బీఐ అనుమతి తీసుకోవాలనే నిబంధన ఉన్నప్పటికీ అవేవీ పాటించకుండా ఓ ఫార్ములా ఏజెన్సీ సంస్థకు చెల్లింపుల వ్యవహారంలో ఈ నిబంధన ఉల్లంఘించారని తెలుస్తోంది. ఇక దీంతో పాటు ఈ కేసుతో సంబంధం ఉన్న అప్పటి అధికారులతో పాటు మాజీ మంత్రి కేటీఆర్ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారా లేదా అన్న పనిపై దర్యాప్తు జరపనుంది ఏసీబీ. అంతేకాకుండా ఈ వ్యవహారంతో సంబంధం ఉందని భావించిన వారందరినీ ఒక్కొక్కరినిగా పిలిచి విచారించి వారి వాగ్మూలం నమోదు చేస్తారు. అధికార దుర్వినియోగం జరిగిందని భావిస్తే దానికి సంబంధించిన ఆధారాలను ఏసీబీ సేకరిస్తుంది. అన్నిటికంటే ముఖ్యంగా ఇందులో నిధుల మళ్లింపు కోణం ఏమైనా ఉందా అన్న అంశంపై ఎక్కువ దృష్టి సారించనుంది. నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా సార్, ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్నా, నిజంగా ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే, ఈ ప్రభుత్వానికి ఏమైనా ప్రజలకు వాస్తవాలు తెలవాలన్న విషయంలో వారికి ఏమైనా నిజంగానే ధైర్యం ఉంటే దయచేసి ఈ రేసులో ఏదో కుంభకోణం జరిగిందన్నారు కదా, దాని మీద చర్చ పెట్టండి, మొత్తం సమాధానం చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా. శాసనసభ సమావేశాలు జరుగుతున్న సందర్భంగా నేను మిమ్మల్ని రిక్వెస్ట్ రైట్, ఇక తెలంగాణలోనే బిగ్ బ్లాస్టింగ్ న్యూస్ రాజకీయాలను మలుపు తిప్పే ఘటన చోటు చేసుకుంది. మాజీ మంత్రి కేటీఆర్ పై కేసు నమోదైంది. ఫార్ములా ఈ కార్ రేసులో కేటీఆర్ ను A1 గా చేర్చింది ఏసీబీ. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ పై కేసు నమోదైంది. హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిపై కేసు నమోదు చేశారు ఏసీబీ అధికారులు. 13(1)(a) 13(2) యాక్ట్ కింద కేసులు పెట్టారు. ఇక ఇదే అంశంపైన మాట్లాడదాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు బండారు రామ్మోహన్ రావు గారు, అలాగే బీఆర్ఎస్ నుంచి రామూర్తి గారు కూడా జాయిన్ అవుతున్నారు. టీపీసీసీ నుంచి వెంకట గారు జాయిన్ అవుతున్నారు. రిక్వెస్ట్ చేస్తా ఉన్నా సార్, ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్నా, నిజంగా ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే, ఈ ప్రభుత్వానికి ఏమైనా ప్రజలకు వాస్తవాలు తెలవాలన్న విషయంలో వారికి ఏమైనా నిజంగానే ధైర్యం ఉంటే దయచేసి ఈ రేసులో ఏదో కుంభకోణం జరిగిందన్నారు కదా, దాని మీద చర్చ పెట్టండి, మొత్తం సమాధానం చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా.
లో కేటీఆర్ పై ఎఫ్ఐఆర్ నమోదైంది. అందుకు సంబంధించిన డాక్యుమెంట్స్ 2 రోజుల క్రితమే తెలంగాణ ప్రభుత్వానికి చేరాయి. ఎన్నికల వేళ గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఈ కార్ రేసుకు సంబంధించి ఉల్లంఘనలు జరిగాయని, నిబంధనలకు విరుద్ధంగా ముందే నిధులు చెల్లించారని కేటీఆర్ పై ఆరోపణలు ఉన్నాయి. రైట్, ఇక ఫార్మా ఈ కార్ రేస్ వ్యవహారంపై ఏసీబీ కేసు నమోదు చేసింది. ఇక దీనికి సంబంధించి మనతో పాటు డిబేట్లో పాల్గొంటున్నారు బండారు రామ్మోహన్ రావు గారు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు. అలాగే బీఆర్ఎస్ నుంచి రామూర్తి గారు, టీపీసీసీ నుంచి వెంకట గారు కూడా డిబేట్లో జాయిన్ అవుతున్నారు. బండారు రామ్మోహన్ రావు గారు, ముందుగా మీరు చెప్పండి. ఒకవైపు బీఆర్ఎస్ మేమేం తప్పు చేయలేదు, అక్కడ జరిగిన ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా పారదర్శకంగా జరిగాయి, రాష్ట్ర ప్రయోజనాల కోసం మేము ఒకవైపు పని చేసుకుంటూ వెళ్ళామని ఒకవైపు బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. మరోవైపు ఏమో ఈ కార్ రేసు వ్యవహారంలో భారీగా కుంభకోణం జరిగిందని ఒక ఏసీబీ కేసులు నమోదు చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. ఇందులో ఏది నిజం, ఏది అబద్ధం? ఈ కేసు ఇంకా మున్ముందు ఎన్ని మలుపులు తీసుకునే అవకాశం ఉందంటారు బండారు రామ్మోహన్ గారు? చక్రి, మీకు అట్లాగే ప్యానల్లో ఉన్న మిత్రులు వెంకట్ గారికి, అట్లాగే రామూర్తి గారికి అందరికీ నమస్కారం. మన రాజనీష్ ప్రేక్షకులు కూడా ముందుగా యాజ్ అడ్వకేట్ గా కాగితాలు చూడండి, ఇప్పుడు డాక్టర్ కదా పరీక్షల రిపోర్ట్లు చూడండి చెప్పనంటే ఏ సెక్షన్ పెట్టారు అన్న దాన్ని బట్టి మనం మాట్లాడవచ్చు. కానీ ఇప్పటిదాకా ఒక మంచి జరిగింది ఏంటంటే, ఈ రాజకీయ ఆరోపణలు ప్రత్యారోపణల మధ్యన ఎప్పుడు అరెస్ట్ చేస్తారు, కేసు రిజిస్టర్ అయింది, బాంబులు పెడుతున్నాయి, దీపావళి పోయింది, సంక్రాంతి వచ్చింది, గొబ్బెమ్మల అని కూడా మనం మాట్లాడుకున్నాం. కనుక ఇప్పుడు ఏంటంటే మంచి చెడ్డ కేసు రిజిస్టర్ అయింది. A1 గా కేటీఆర్ గారు ఉన్నారు. తర్వాత దానిలో కేసులు అది సెక్షన్ ఏం పెట్టారనేది మొత్తం మీద ప్రైమా ఫసి ఉంటేనే కేసు పెడతారు కదా. ప్రైమా ఫసి అంటే ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉన్నాయి కనుక పెట్టినట్టున్నారు. అందులో సెక్షన్ వేరు వేరు ఏసీబీ యాక్ట్ లో చాలా అవినీతి నిరోధక చట్టంలో చాలా ఉన్నాయి చట్టాలు, అందులో ఏది బెటర్ తెలియదు. అంటే ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తారు బండారు రామారావు గారు. 13(1)A 13(2) పీసీ యాక్ట్ కింద కేసులు నమోదయ్యాయి. రైట్, అయితే ఖచ్చితంగా నిధుల దుర్వినియోగం మీద పెట్టినట్టున్నారు. నిధుల దుర్వినియోగం మీద మొదలు యాక్చువల్ గా దానికి కేసు పెట్టే ముందు అంతర్గతంగా విజిలెన్స్ ఒకటి ఉంటుంది ప్రతి డిపార్ట్మెంట్ కూడా. నా ప్రకారం అయితే విజిలెన్స్ ఫస్ట్ ప్రైమా ఫసి ఉంటే విజిలెన్స్ ఎంక్వైరీ చేసి ఆ రిపోర్ట్ ఇవ్వాలి. మరి విజిలెన్స్ ఎంక్వైరీ చేసినట్టయితే నాకు ఇప్పుడు సమాచారం లేదు. విధంగా 31 అవన్నీ కూడా నాన్ బెయిలబుల్ కిందకే వస్తాయి. ఏసీబీ కేసులు అన్ని కూడా ఆల్మోస్ట్ ఆల్ నాన్ బెయిలబుల్ కిందకే వస్తాయి. బెయిలబుల్ ఏమి లేవు. అందులో 7 ఏళ్ళు 10 ఏళ్ళు జీవిత శిక్ష కూడా ఉన్నాయి. అందుకని ఇవాళ మిగతా అన్ని కేసులకు లేని పర్మిషన్, గవర్నర్ పర్మిషన్ దీనికి ఎందుకు అవసరం ఏంటంటే, ఆనాడు మాజీ మంత్రిగా ఆయన పబ్లిక్ సర్వెంట్, ఏదైతే ఈ కేసు జరిగినప్పుడు పబ్లిక్ సర్వెంట్ గా ఉన్నారు కనుక ఏసీబీ అంటే మనకు యాంటీ కరప్షన్ బ్యూరో ఏదైతే ఉందో దానికి నిబంధనలు ఉన్నాయని యాంటీ కరప్షన్ యాక్ట్ లో 17A 2018 లో అమెండ్ చేశారు. దాని ప్రకారం ఏంటంటే గతంలో కేసు పెట్టొచ్చు కానీ ఛార్జ్ షీట్ వేసేటప్పుడు మాత్రమే పర్మిషన్ తీసుకోవాలి హయ్యర్ అథారిటీ అన్నారు. అంటే పబ్లిక్ సర్వెంట్ గా మంత్రిగా ఉన్నప్పుడు జరిగిన కేసు కనుక తప్పనిసరి గవర్నర్ గా అనుమతి తీసుకోవాల్సి వచ్చింది. ఒకవేళ ఇప్పుడు ఎమ్మెల్యేగా సాదాసీద ఎమ్మెల్యేగా ఉంటే అది అవసరం లేకపోతే స్పీకర్ తెలిపితే అయిపోయింది. స్పీకర్ కు అరెస్ట్ చేయకముందు తెలుపవచ్చు, అరెస్ట్ చేసినా కూడా తెలుపవచ్చు. మనకు ఉదాహరణ, మనకు బండి సంజయ్ గారు ఎంపీగా ఉన్నప్పుడు అరెస్ట్ చేశారు కదా, ఆ ఖమ్మం దాకా తిప్పారు కదా, వరంగల్ పని తిప్పారు కదా, అప్పుడు తర్వాత లోక్సభ స్పీకర్ కు ఇన్ఫార్మ్ చేశాం. ఇక్కడ అట్లా కాదు. ఏసీబీ కేసులో ఖచ్చితంగా కేసు రిజిస్టర్ చేయాలంటే కూడా హైయర్ అథారిటీ, ఉదాహరణకు అరవింద్ కుమార్ గారు మా ప్రిన్సిపల్ సెక్రటరీ ఆ రోజు, ఆయన మీద కేసు రిజిస్టర్ చేయాలంటే ఎవరు పర్మిషన్ తీసుకున్నారు? చీఫ్ సెక్రటరీ తీసుకున్నారు, శాంత్ కుమార్ గారు. ఇలా ఈయన మీద పర్మిషన్ తీసుకున్నారు. ఇప్పుడు అసలైన బాంబు పేలలేదని నేను అంటున్నాను. ఇప్పుడు అరెస్ట్ అవుతారా లేదా అనేది అసలైన బాంబు. రెండోది ఏంటంటే A1 గా ఆయనను A2 A3 చేశారు. సంతకాలు పెట్టినా, నేను పర్మిషన్ ఇచ్చినా, నేను దానికి పూర్తి బాధ్యుని నేనే అని ఆయన ఒప్పుకుంటారు కదా. ఇప్పుడు నాకు ఏం సంబంధం లేదు, నాకు సంతకాలు పెట్టలేదు, ఆ కేసు నాకు సంబంధం లేదని కేటీఆర్ గారు వాదించడం లేదు. ముఖ్యంగా ఇంకా ఏమన్నారంటే, ఇవాళ కూడా చర్చ జరిగింది కదా అసెంబ్లీలో, దాని మీద ఎంక్వైరీ చేయండి, మీరు కేసు పెట్టొద్దని ఎవరంటున్నారు, మాట్లాడుకుందాం, నిజాలు అసెంబ్లీ సాక్షిగా 4 కోట్ల మంది ప్రజలు సాక్షిగా మాట్లాడుకుందాం అసెంబ్లీ సాక్షిగా అని అన్నారు. అంటే ఇప్పుడు జరిగింది అంటే మొదటి మెట్టు పడింది. అంటే 3 అధికారులను అట్లాగే కేటీఆర్ గారిని A1 A2 A3 అట్లా పెట్టారు కనుక ఇప్పుడు ఆ ప్రైమా ఫసి ఏమున్నది, దాని ప్రకారం అరెస్ట్ అవుతారా లేదా, కాకపోతే నోటీసులు ఇచ్చి లేకపోతే విచారణ చేస్తారా, పిలిపించి ఏసీపీ పిలిపించవచ్చు, అన్ని రకాల అధికారులు ఉన్నాయి కనుక పిలిపించి నోటీసులు ఇచ్చి పిలిపించి మరి ఏమన్నా ఎంక్వైరీ చేస్తారా, లేదు ఇప్పటికే అన్ని ఆధారాలు దొరికినాయి కదా అని డైరెక్ట్ గా అరెస్ట్ చేసి కోర్టుకు హాజరుపరుస్తారా చూడాలి. అంటే రామ్మోహన్ గారు, మీరు అన్నట్టు రేసుపై ఏసీపీ ఏం చేస్తుంది, ఏం చేయబోతుంది అనేది కూడా సర్వత్రా ఉత్కంఠ నెలకొని ఉంది. అంటే కేసు రిజిస్టర్ చేశారు కనుక 2 ఉన్నాయి ఆప్షన్, అరెస్ట్ చేయొచ్చు,
లేకుంటే పిలిపించి విచారణ చేయొచ్చు. అంటే మాకు ఈ ఆధారాలు ఉన్నాయి, మీరు ఏం చెప్తారని విచారణ చేయొచ్చు. కానీ మిగతా వాటిలాగా 41 ఏ నోటీస్ మీట్లో పడింది రామ్మోహన్ రావు గారు. డైరెక్ట్ గా అరెస్ట్ చేయొచ్చు. ఎందుకంటే గతంలో మనం మిగతా కేసుల్లాగా 7 సంవత్సరాల లోపు జైలు శిక్ష ఉన్న కేసులో 41 ఏ నోటీసు ఇవన్నీ ఉంటాయి. కానీ ఏసీబీ కేసుల్లో ఈ నోటీసులు ఏముండవు. డైరెక్ట్ గా పిలిపించి మాట్లాడి చేయొచ్చు. లేదు డైరెక్ట్ గా అరెస్ట్ చేసి రిమాండ్ కి పంపి కస్టడీకి కోరొచ్చు. ఏదైనా జరగవచ్చు. రేపటి పరిణామాలు, రాజకీయ పరిణామాలు వేరుగా ఉంటాయి అనుకుంటున్నాను. అయితే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు నిన్నగాక మొన్ననే ప్రెస్ మీట్ చిట్ చాట్ లో చెప్పారు కదా, అదే నిజమవుతుంది అనుకుంటున్నాను. కానీ ప్రజలకు వాస్తవాలు తెలవాలి. నిజంగా ఏం జరిగిందో అప్పుడు 55 కోట్లలో 42 కోట్ల రూపాయలు రిజర్వ్ బ్యాంక్ పర్మిషన్ లేకుండా ఇచ్చారనేది ఒక ఆరోపణ. దాని మీద పెట్టారు కేసు. మొత్తమే అంటే 55 కోట్లు అయితే బింగలయ్య గారు ఎవరికి వారు కనుక అది ఎవరి ఖాతాలోకి వచ్చింది, ఎట్లా పోయినాయి. గతంలో మనకు స్కిల్ డెవలప్మెంట్ కేసులో మనకు ఆంధ్రప్రదేశ్ లో చూసాము చక్రికాలు. అక్కడ మన స్పష్టంగా మనకు తెలిసింది కదా, 13 సంతకాలు పెట్టారు చంద్రబాబు నాయుడు గారు. ఆ డబ్బులన్నీ మళ్ళీ తిరిగి ఒక అకౌంట్ లో ఒక సూట్ కేసు కంపెనీకి వచ్చినాయని ఆరోపణ ఉంది. ఇక్కడ కూడా అట్లాంటిది ఏమైనా ఉందనుకోండి, మనీ మారింది అనుకోండి, అప్పుడు వేరు. కానీ మనీ లాండరింగ్ అయితే అనిపిస్తలేదు నాకు. ఎందుకంటే 55 కోట్లు చెక్కుల ద్వారా లేకపోతే విదేశీ మార్కెట్ ద్వారా పోయినాయి కనుక మనీ లాండరింగ్ వేరు. హవాలా మనీ లాండరింగ్ లో డైరెక్ట్ గా చెక్కులు కాకుండా డబ్బులే మారుతాయి, కోట్ల రూపాయలు నగదు మారుతుంది. అటువంటిప్పుడు ఈడీ వస్తుంది. ఇక్కడ మాత్రం ఒకవేళ ఇది కాదు, మాకు ఈడీ దర్యాప్తు కావాలని కూడా కోరచ్చు ఒకవేళ నిజంగానే వీళ్ళు అనుకుంటే. కానీ ఏసీబీ రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంటది కనుక కక్షగట్టి కేసు పెట్టారనేమో ఇటు పక్క వీళ్ళు అంటారు. కేసు పెట్టమని ఛాలెంజ్ చేశారు కేటీఆర్ గారు కానీ అట్లాగే బీఆర్ఎస్ నేతలు కానీ. కేసు పెట్టిన తర్వాత తేలుతుంది ఏం సంగతి అనేది. వేచి చూద్దాం. కేసు రిజిస్టర్ అయింది. ఇప్పుడు ఒక మెట్టు ముందుకు పడింది. రైట్. వెంకట్ గారు మీరు చెప్పండి.